బంగారం స్వరూపంలో ఉండే మహాలక్ష్మి కటాక్షం అందరి ఇంట్లో నిండాలి. లలితా వారి లక్ష్మీ కటాక్ష దీపావళి. బంగారు నగలు తరుగులో 1% తగ్గింపు. వజ్రాభరణాలు క్యారెట్కు 5,000 తగ్గింపు. తర్వాత పెళ్లి విషయంలో మీ తమ్ముడి పెళ్లి విషయం ఏదో హెల్ప్ చేశారని కూడా చెప్తున్నారు. అది ఏంటి? హెల్ప్ ఏం చేయలేదు, మనకి నచ్చింది. రిషికేష్ లో ఉంటుంది తను. సరే వెళ్దామని పిలుచుకపోయి నేను చెప్పిన మా వాడి గురించి కూడా 4 మంచి మాటలు చెప్పిన. తనకు మా వాడు నచ్చిండు. వెళ్ళడం మార్చ్ 17th కలిసిండు. మార్చ్ 17th లాస్ట్ ఇయర్ 2022 రిషికేష్ లో. మార్చ్ 30 పెళ్లి అయిపోయింది. అదే 13 days. మీరు హెల్ప్ చేసినట్టే, బాగా మోటివేట్ చేసినట్టున్నారు. మోటివేట్ నేనేం మోటివేట్ చేయలేదు, వాళ్ళిద్దరికి నచ్చింది. నేను అభ్యంతరాలు ఏం చెప్పలేదు. అన్న పెళ్లి గాంధీ తమ్ముడు అది ఇది అట్లాంటివి ఎవరన్నా అన్నా కూడా నాకేం ప్రాబ్లం లేదు, వాడు చేసుకుంటా అని చెప్పేసిన. వాళ్ళ ఫ్యామిలీ మా ఫ్యామిలీ ఇద్దరు ఒప్పుకున్నారు. పెళ్లి జరిగిపోయింది. నేను ఏమన్నా చేసినా అంటే 2,000 kilometers డ్రైవింగ్ కాబట్టి నేను సగం డ్రైవింగ్ చేసిన. వాడు 1,000 kilometers, నేను 1,000 kilometers, ఇద్దరు డ్రైవ్ చేసుకుంటా కార్లో వెళ్ళిపోయినాం. వచ్చేటప్పుడు ముగ్గురం వచ్చినాం అంతే. అంత గురించి ఏం చేయలేదు, పెద్ద ప్రత్యేకంగా హెల్ప్ ఏం చేయలేదు. వాడు అయితే పాప పేరు నేత్ర. నేత్ర. అయితే బావగారు బాగున్నారని బాగా జ్ఞాపకం పెట్టుకుంటారు అమ్మాయి. తన నేత్రంలో పెట్టుకుంటది. అంటే దేవుళ్ళగా చూస్తుంది. వాళ్ళిద్దరు బాగున్నంత వరకు దేవుళ్ళనే చూస్తారు. ఏదైనా వాళ్ళిద్దరు గొడవలు వస్తే నేను ఏం చేస్తా అనుకుంటారు. సో కాబట్టి వాళ్ళిద్దరు హ్యాపీగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు. లైఫ్ లాంగ్ అట్లే ఉండాలని కోరిక అన్నది. ఎందుకంటే నేను కూడా వాళ్ళిద్దరు మంచిగా ఉన్నంత వరకు నేను కూడా మంచిగా ఉంటాను కదా. అవునండి. అయితే ఈ సుప్రీంకోర్టు విడాకుల విషయంలో ఒక విషయం చెప్పింది. అంటే ఎవరికైనా విడాకులు కావాలంటే ఒక 6 నెలలు వెయిట్ చేయాలంట. ఇప్పుడు అది కూడా అక్కర్లేదు, మీరు విడాకులు చేసుకుని ఇమ్మీడియట్ గా అంటున్నారు. సుప్రీంకోర్టు చెప్పింది కాబట్టి కరెక్టే. అది తీసేసుకోవాలి విడాకులు. వాళ్ళు విడాకుల వరకు వచ్చిందంటేనే అంతకు ముందు 6 నెలలు, సంవత్సరమో, 2 నెలలు, 3 నెలలు విపరీతంగా వద్దు, ఒకరికొకరం వద్దు అనుకుని ఉంటారు. అట్లాంటి వాళ్ళిద్దరిని 6 నెలలు ఇంకా కలిసి ఉండండి, మీ ఇద్దరి మధ్యలో మంచి జరుగుతుందేమో కౌన్సిలింగ్లు ఇచ్చి బయట నుంచి మోటివేషన్ ఇస్తే అదొక 6 నెలలు పనిచేస్తుందేమో, కానీ తర్వాత మళ్ళీ విడిపోవాలని అనిపిస్తుంది. సో విడిపోవాలనుకున్న వాళ్ళు ఇప్పుడే విడిపోవాలంటే విడిపోండి అని చెప్పడం నా దృష్టిలో, నా పర్స్పెక్టివ్ లో, నేను ఆలోచించే విధానంలో అది 100% కరెక్ట్. అంటే సమాజం కొద్దిగా ఏమైనా ఇబ్బంది పడుతుందా అని, పిల్లలే ఉన్నారనుకోండి ఏమైనా ఇబ్బంది పడుతుంది అంటే అది వాళ్ళు ఆలోచించుకోవాలి కదా. మీరు నేను ఎందుకు, వాళ్ళిద్దరికి అంత ఇంకిత జ్ఞానం, పెళ్లి ఏజ్ వచ్చింది పెళ్లి చేసుకున్నారంటే వాళ్ళు కలిసి ఉండాలా విడిపోవాలనేది వాళ్ళిద్దరి డిసిజన్. మనం బయట నుంచి ఏముంది సర్దుకుపో కలిసి ఉండు అన్నా ఒక 2-3 రోజులు సర్దుకుంటారు, కలిసి ఉంటారు, తర్వాత విడిపోతారు. ఆ పిల్లల భవిష్యత్తు అది ఇది మీకు నాకు ఉన్న ఇంట్రెస్ట్ కంటే తల్లిదండ్రులుగా వాళ్ళకు పిల్లల భవిష్యత్తు మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండాలి. అరే పిల్లల భవిష్యత్తు పాడైతే మనం కలిసే ఉందాం, వాళ్ళే మాకు ఇంపార్టెంట్, వాళ్ళే మాకు ప్రయారిటీ అంటే కలిసి ఉంటారు. వాళ్ళిద్దరికి కదా పిల్లలు. ఇప్పుడు వాళ్ళిద్దరు అనుకోండి, మీరు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ అనుకోండి, మీకు వాళ్ళ పిల్లల మీద ఉన్న ప్రేమ కంటే వాళ్ళ పిల్లల మీదనే ప్రేమ ఎక్కువ కదా. వాళ్ళు విడిపోవాలని డిసిజన్ తీసుకున్నారంటే అవన్నీ ఆలోచించుకొని తీసుకుని ఉంటారు. బయట మనం ఊరికే టైం పాస్ కి మాట్లాడతాం తప్పితే వాళ్ళ లైఫ్ వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెంట్. సో వాళ్ళు డిసిజన్ తీసుకుంటే విడిపోవాలనుకుంటే విడిపోవడం బెస్ట్. సుప్రీంకోర్టు 100% ఈ విషయంలో. అంటే చాలా విషయాలు తప్పు ఉండొచ్చు, నాకు తప్పు అంటే నేను చెప్పింది కరెక్ట్, నేను చెప్పింది తప్పని కాదు. నాకు ఈ విషయంలో నాకు ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో ఇద్దరు మనుషులు సంతోషంగా ఉన్నంత వరకు కలిసి ఉండాలి. టార్చర్ పడుకుంటే ఒకరు టార్చర్ పెడుతుంటే ఒకరు టార్చర్ పడుతూ బతకడం అనే కాన్సెప్ట్ కి నేను అగేన్స్ట్. సో ఎవ్రీ పర్సన్ హ్యాస్ దర్ ఇండివిజువల్ లైఫ్, ఇండిపెండెంట్ లైఫ్ పోవాలి. లేదా సర్దుకుపోయేంత ప్రేమ అని ఉండాలి ఒకరికి. భార్యాభర్తల్లో భర్త కన్నా భార్య మీద విపరీతమైన ప్రేమ, సర్దుకుపోయేంత ప్రేమ ఉండాలి. నువ్వు ఏం చెప్తాది నువ్వే నాకు ఇంపార్టెంట్ అనేటట్టు ఉండాలి. లేదా భార్య అయినా భర్తకు ఉండాలి. పాతకాలంలో ఏమయ్యేదంటే భార్య భర్తతోని సర్దుకుపోయేది. ఎందుకంటే భార్య ఇండిపెండెంట్ గా ఉండడం చాలా తక్కువ ఉండేది అప్పుడు. కాబట్టి భర్త ఫ్యామిలీతోనే అడ్జస్ట్ అవుతూ ఉండేది. భర్త ఏం చెప్పినా ఎదురు క్వశ్చన్ చేయాలనే ఆలోచన కూడా ఉండేది కాదు. మనం ఇది చేద్దామా, చేద్దామండి, మనం ఇట్లనే ఓకే. తను కొన్ని చెప్పేది అంతా కొంచెం తక్కువ సరెండర్ అయిపోయి, కొంచెం సరెండర్ మెంటాలిటీ ఉండేది భార్యకు. ఇప్పుడు భార్య కూడా ఇండిపెండెంట్ అయిపోయి నువ్వెంత అంటే నేనెంత, నువ్వు ఇదంటే నేను ఇదంట అనే దాంట్లో ఏమైపోయిందంటే కలిసి ఉండడం వల్ల వచ్చే బెనిఫిట్స్ తగ్గిపోయినాయి, విడిపోతే వచ్చే బెనిఫిట్స్ ఎక్కువైపోయినాయి. ఇద్దరు డిఫరెంట్ మైండ్ పీపుల్ కలిసి ఉండడం కొంచెం ఇంపాసిబుల్ అయిపోయింది. ఎందుకంటే ఇద్దరు ఇండిపెండెంట్ అవ్వడం వల్ల, ఇద్దరు సంపాదించడం వల్ల, ఇద్దరికి చదువుకొని ఇద్దరికి వేరే వేరే ఆలోచనలు ఉండడం వల్ల అది కొంచెం కష్టమైపోయింది కలిసి ఉండడం. అట్లాంటప్పుడు విడిపోయి హ్యాపీగా ఉంటామంటే ఉండండి అంటాను. అయితే మీ ఖాళీ సమయంలో ఏం చేస్తుంటారు మీరు?
అంటే మీకు ఖాళీ ఉండకూడదని నేను కోరుకుంటున్నాను. ఉంటది. ఉంటుందా? ఖాళీ చాలా తీసుకుంటా నేను. అందరు అనుకుంటారు ఎక్స్ట్రీమ్లీ బిజీ ఉంటే ఏదో ఒక రోజు ఒక 10-15 ఏళ్ళ ముందు చచ్చిపోతా అనిపిస్తుంది. కాబట్టి ప్లాన్డ్ గానే బ్రేక్స్ తీసుకుంటా, ఖాళీగా ఉంచుకుంటా, ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తా, మా అక్క పిల్లలతో ఎక్కువ స్పెండ్ చేస్తుంటా, అమ్మ నాన్నతో ఉంటా, ఫ్రెండ్స్ తోని క్రికెట్ ఆడుతుంటా ఫుల్. సో నేను చాలా లాంగ్ డ్రైవ్స్ కి పోతుంటాం, నేను తమ్ముడు ఊరికే తిరుగుతుంటాం ప్లేసెస్. సో మాకు ఇష్టం, ఇద్దరికి డ్రైవింగ్ ఇష్టం, కార్ జర్నీస్, రోడ్ జర్నీస్ ఇష్టం, పోతుంటాం. కొత్త కొత్త మైండ్ ఫ్రెష్ అవుతుంది, కొత్త ఆలోచనలు వస్తాయి, ఏదైనా కొత్త సొల్యూషన్ వస్తుంది జనాలు పడే ప్రాబ్లమ్ కి కానీ నా ప్రాబ్లమ్స్ కి. బాగుంటది లైఫ్. బ్రేక్స్ తీసుకోవాలి, ప్రతి ఒక్కరు కూడా బిజీ స్కెడ్యూల్ నుంచి బ్రేక్ తీసుకొని ఆగిపోయి స్పెండ్ చేస్తుంటారు, రీఛార్జ్ కావాలి. సినిమాలు కూడా చూస్తారు, చాలా చూస్తా. ఫస్ట్ డే చూస్తారా లేకపోతే? అప్పట్లో చాలా ఫస్ట్ డే చూసేవాడిని, ఇప్పుడు కొంచెం తగ్గింది. ఎందుకంటే నాకు టాక్ రాకముందు చూడడం చాలా ఇష్టం. నేను చూడాలనుకున్న సినిమా టప్మని చూసేస్తాను నేను, వితౌట్ అన్ని సినిమాలు చాలా ఇష్టం. సినిమాలు, క్రికెట్ ఇవి చాలా ఇష్టం. అసలు కాంప్రమైజ్ కాని దాంట్లో, టైం వేస్ట్ అనుకోను, అది అనుకోను, చూస్తున్నాను. అయితే మీరు కథలు చెప్తుంటారు, నేను ఒక చిన్న కథ చెప్తాను. చెప్పండి. అదేంటంటే కరప కథ అని. అది కాకా అంటే రైమింగ్ వర్డ్స్ అంటే కాకా, నేను వాళ్ళ జ్ఞాపకం. కరప కథ. కరప అనే కాకినాడ దగ్గర ఒక కథ ఉంది, ఆ ఊరుంది. అయితే అక్కడ ఆ విలేజ్లో పెద్ద వ్యాపారవేత్త ఉన్నాడు. ఆ వ్యాపారవేత్త చాలా డబ్బులు సంపాదించాడు. పొద్దున్న 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు కూడా అతను కష్టపడుతున్నాడు. వీళ్ళ అబ్బాయి ఏం చేశాడంటే ఇతను రోజు తాగేసి రాత్రి 11-12 గంటలకు వచ్చేవాడు. ఒకసారి తండ్రి అడిగాడు మాట, ఒరే ఇంత కష్టపడుతున్నాను నేను, ఏంటి ఇలా తాగుతున్నావు ఏంటి, నాకు పేరు పొద్దు కదా ఎలాగన్నాడు. అంటే లేదు అంటే అయితే మీ వ్యాపారం అంతా నాకు అప్పచెప్పండి అన్నాడు. అంటే నాకు ఏ పని లేదు కదా, అందుకే నేను తాగుతున్నాను అన్నాడు. సరే ఇదేం చేశాడు, అతనికి ఒక 58 ఏళ్ళు ఉంటాయి, ఇచ్చేసాడు ఆ వ్యాపారం అంతా చూడమని. చేసరికి అందరూ ఫ్రెండ్స్ తిట్టారు అతన్ని, ఇరా కుర్రోడికి పెళ్లి పెళ్లి కూడా అవ్వలేదు, వాడికి ఏమో తాగుడు కూడా అలవాటు ఉన్నట్టుంది, ఏంటి అలా ఎందుకు ఇచ్చేసావు, ఏమైపోద్ది నీ వ్యాపారం అంటేసరికి అతను అయినా సరే నా కొడుకు గురించి ఇచ్చేసాడు. అతను ఇచ్చేసిన తర్వాత అతనికి విపరీతంగా వ్యాపారం బ్రహ్మాండంగా అభివృద్ధి చెందించింది. అలా ఎవరు ఊహించలేదు. తండ్రి కంటే టెక్నాలజీ ఉపయోగించి బాగా చేశాడు. ఒక ప్రెసిడెంట్ అవార్డు వచ్చింది అతనికి. ఆ ప్రెసిడెంట్ అవార్డుకి పర్మిషన్ తీసుకోవడానికి, అది అవార్డు తీసుకుంటానికి వెళ్ళినప్పుడు, ఆగండి ప్రెసిడెంట్ గారు, నాకు కాదండి అంటాడు, మా నాన్నకి ఇవ్వాలంటాడు. అదే ట్విస్ట్ అనమాట. ఏంటి ట్విస్ట్? ఏమన్నా ఊహించగలరా ఏమన్నా ట్విస్ట్ ఏమన్నా? మా నాన్న పెంపకం వల్ల, మా నాన్నకు నేను ప్రూవ్ చేసుకోవాలనుకున్నా, అందుకు వచ్చింది. అక్కడ ఏంటంటే అతను ఆ ప్రెసిడెంట్కి అసలు యాక్చువల్గా పర్మిషన్ ఇవ్వరని మాట్లాడడానికి. ప్రెసిడెంట్ పర్మిషన్ తీసుకుని ఆ కథలో, నేను మా నాన్నగారు ఉదయం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు కష్టపడటం 58 ఏళ్ళలో నేను చూడలేకపోయాను, అందుకు నేను తాగినట్టుగా యాక్ట్ చేశాను, నిజంగా నేను తాగలేదు, నేను అడుగుతుంటే ఆయన ఇచ్చేవాడు కాదు, అందుకు నేను ఇలాగ యాక్ట్ చేసేసరికి అతను ఏదో నేను తాగేస్తున్నాను తిరిగేస్తున్నాను అనుకుని భయపడి నాకు ఇచ్చాడు, నాకు ఈ టెక్నాలజీ ఐడియా ఉంది, ఇదంతా నేను చేయగలను అని చెప్పి, ఈ అవార్డు నాది కాదు మా నాన్నగారికి ఇవ్వాలని చెప్పి ఇచ్చారు. అది ఒక ఇది చాలా అంటే అది ఎలా ఉందంటే, ఆ తండ్రి మీద ఉన్న ప్రేమతో అతను యాక్ట్ చేయడం ఎన్ని కూడా కొద్దిగా బాధాకరమైన, అది చదువుతుంటే నాకు చాలా బాధ అనిపించింది అనమాట అండి. ఇక్కడ ఫ్రెండ్స్ అందరూ కూడా తిట్టడం, నువ్వు ఏంటిది ఇవ్వకూడదు కానీ సక్సెస్ అయ్యాడు, ప్రెసిడెంట్ అవార్డు వరకు వచ్చేసింది. అదనమాట. దాంట్లో ఏంటంటే బాండింగ్ అనమాట. తండ్రి మీద ఉన్న ప్రేమతో అలా చేశాడు. అలా యాక్ట్ చేయడం కూడా గ్రేటే. ఇతను ఎవడు కూడా గ్రేట్ అని మా తర్వాత తెలిసింది ఆ కథ ద్వారా. అది ఇక్కడ పాయింట్ ఏంటంటే, ప్రతి కొడుకు కూడా తండ్రి మీద ప్రేమ ఉంటుంది. ప్రతి తండ్రి కొడుకు మీద ప్రేమ ఉంటది. దాన్ని ఎక్స్ప్రెస్ చేసే విధానాలు వేరుంటాయి. ఇప్పుడు ఇదే కథలో మీరు అన్నట్టు, ఒకవేళ తాగినట్టు నటించినా వాళ్ళ తండ్రి ఇవ్వలేదు అనుకోండి, ఈ కథ వేరేలాగా ఎండ్ అయ్యేది. సో ఇక్కడ ఇద్దరికి ఒకరి మీద ఒకరు ప్రేమ ఉండడం వల్ల అది పాజిటివ్ గా ఎండ్ అయింది. సో అది బ్లడ్ రిలేషన్స్ అన్నప్పుడు 100% ఎంత బయటికి కొట్టుకున్నా, గట్టి మాట్లాడుకున్నా, ప్రేమల ఆప్యాయతలు ఉంటాయి వాళ్ళ. సో అది అందరు కూడా తెలుసుకోవాలి, ఫస్ట్ ప్రయారిటీ ఫ్యామిలీకి ఇచ్చేయాలి. అది ఇంతవరకు చాలా మంచి పేరు వచ్చింది. నేను ఎవరిని అడిగినా
నీ అదృష్టం రా బాబు, నీకు నీ ఇంటర్వ్యూకి వస్తున్నాడు ఆయన, నీ అలా అడుగుతున్నారు నన్ను, నీ ఇంటర్వ్యూకి వస్తున్నాడు అంటే నిజంరా అన్నాడు. చూడు రాకపోవచ్చురా బాబు, నీ దగ్గర రావడం ఏంటి, ఆయన చాలా పెద్దోడురా బాబు అలాగ అనేవారు నాకు. సరే నేను అనుకున్నాను, కానీ నాకు మాట ఇచ్చారు, మాట తప్పరు, నేను వస్తాను అన్నప్పుడు వస్తానని అనుకున్నాను అనమాట. మీకు ఇంతవరకు మిమ్మల్ని గుర్తించిన సెలబ్రిటీస్, చాలా ఆనందపడిన సెలబ్రిటీస్, అబ్బా వీళ్ళు నన్ను గుర్తించారా అన్న సెలబ్రిటీస్ పేర్లు ఎవరున్నారు? అంటే ప్రత్యేకంగా ఓపెన్ గా గుర్తించి అప్రిషియేట్ చేసిన వాళ్ళు చాలా తక్కువ. కాకపోతే ఎక్కడికైనా ఈవెంట్స్ కి దానికి వెళ్ళినప్పుడు అక్కడ తెలుసు నేను అరే గుడ్ వర్క్ చేస్తున్నామని చెప్పిన వాళ్ళు ఉన్నారు. ఓపెన్ గా అప్రిషియేట్ చేసిన వాళ్ళు మనకు ఈయన చంద్ర సిద్ధార్థ్ అని ఆ నలుగురు డైరెక్టర్. ఓకే, ఆయన ఓపెన్ గా మెసేజ్ చేసిండు, యు ఆర్ డూయింగ్ ఎ ఫ్యాబులస్ జాబ్, గుడ్ స్టోరీస్ అని. ఆ నలుగురు సినిమా డైరెక్టర్. ఒకసారి వెంకటేష్, మా విక్టరీ వెంకటేష్ మా తమ్ముడి వీడియోని ఒకటి షేర్ చేసిండు అనమాట ఇన్స్టాగ్రామ్ లో. సో విక్టరీ వెంకటేష్ షేర్డ్ యువర్ పోస్ట్ అని వస్తుంది మాకు నోటిఫికేషన్, ఆయన అఫీషియల్ అకౌంట్ తో. అది ఒకటి. అండ్ మిగతా వాళ్ళంతా బయట కలిసినప్పుడు క్యాజువల్ గా చెప్తూ ఉంటారు, బాగుంటాయి, యూఆర్ డూయింగ్ ఎ గుడ్ జాబ్. ఓకే. సో ప్రత్యేకంగా వీళ్ళు వాళ్ళు అంటే ఎవరు లేరు జనరల్ గా. అంటే ఎప్పుడైనా గొప్పని ఏ చిరంజీవి వాళ్ళ మనవరాల గురించో లేకపోతే వాళ్ళ మనవడి గురించో చూస్తూ మీరు ఇతను కృష్ణ చైతన్యకి యాప్టిట్యూడ్ ట్రైనింగ్ పంపించమని అన్నారనుకోండి, గ్యారంటీగా మన చైతన్యకి పంపించమని ఏ చిరంజీవి గారు అన్నారనుకోండి, మీకు ఫోన్ చేయొచ్చు. అవునవును, కానీ పర్సనల్ గా క్లాసులు చెప్పాను, యాప్ లో కోర్స్ తీసుకోమని చెప్తా ఒకవేళ. అంతేగాని పర్సనల్ తీసుకోలేను అది ఎవరైనా కూడా. పర్సనల్ గా కూర్చొని ట్యూషన్ చెప్పినట్టు చెప్పలేను నేను. నేను ఎక్స్పర్ట్ కాదు దాంట్లో. అయితే ఒక 300-400 మంది ఉంటే నాకు ఎనర్జీ వస్తుంది, లేదా అప్లికేషన్ లో కోర్స్ ఉంటుంది తీసుకోవచ్చు. ఒక్కరికి ప్రైవేట్ ట్యూషన్స్ చెప్పరు, అది ఎవరైనా ఎవరు అడిగినా. ఓకే ఓకే. అయితే ఇప్పుడు ఈ సెల్ ఫోన్ మొత్తం మన ఫ్యామిలీ అందరూ కూర్చుంటున్నాం, అది ఏదన్నా ఫంక్షన్ జరుగుతుంది మొత్తం అందరూ కూర్చుంటున్నాం, కానీ కొత్త వర్డ్ నేను నేర్చుకున్నాండి, సామూహిక ఏకాంతం అంటండి.